కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైన రోజులుగా భావిస్తారు. మరి ఈ ఏకాదశి రోజున తులసి కోట్ల నీరును పోయవచ్చునా లేదా? ఉపవాస నియమాలేమిటి? 2024 సంవత్సరంలో కార్తీక శుద్ధ ఏకాదశి ఏ రోజున వచ్చింది? ఏకాదశి తిథి సమయం అనేది తగులు మిగులు రావటం వలన ఉపవాసం ఏ రోజున ఉండాలి? అలాగే ఉపవాసం ఉన్నవారు ఎటువంటి నియమాలను పాటించాలి? పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంవత్సరం మొత్తంలో మనకి ఎన్ని ఏకాదశులు వచ్చినప్పటికీ కూడా కార్తీక శుద్ధ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని, బృందావన ఏకాదశి అని పేరుతో కూడా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని మన పురాణ కథనం ద్వారా తెలుసుకోవచ్చు. కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి అని, దేవ ప్రబోధిని ఏకాదశి అని, ఉత్తాన ఏకాదశి అని కూడా పేర్లు ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్తాన ఏకాదశి అయింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మరి ఈ 2024 సంవత్సరంలో కార్తీక శుద్ధ ఏకాదశి ఏ తేదీన వచ్చింది? ఉపవాసం ఏ రోజున ఉండాలి? క్షీరాబ్ది ద్వాదశి గడియలు ఎప్పటి నుంచి ఉన్నాయనే విషయం గురించి కూడా తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నవంబర్ 11వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 2:38 నుంచి ప్రారంభమైనటువంటి ఏకాదశి తిథి సమయం నవంబర్ 12 మంగళవారం మధ్యాహ్నం 12:24 వరకు ఏకాదశి తిథి ఉన్నది. కాబట్టి 2024 సంవత్సరంలో కార్తీక మాసం ప్రబోధిని ఏకాదశి పండుగని మంగళవారం వేళ నవంబర్ 12వ తారీఖు మధ్యాహ్నం వరకు ద్వాదశి గడియలు ఉన్నాయి. కాబట్టి మంగళవారం నాడే మనం ఉపవాసం అనేది ఉండాలి. అలాగే మధ్యాహ్నం నుంచి ద్వాదశి గడియలు కూడా ప్రారంభమైనాయి. కాబట్టి నవంబర్ 12 మంగళవారం మధ్యాహ్నం 12:22 నుంచి ప్రారంభమైనటువంటి ద్వాదశి గడియలు నవంబర్ 13వ తారీఖు బుధవారం ఉదయం వేళ 10:06 వరకు ఉందండి. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అనేది కూడా నవంబర్ 12వ తారీఖు మంగళవారం వేళ సాయంత్రం వేళ పూజ అయితే చేయవలసి ఉంటుంది. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి రూపంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి, ఉసిరి రూపంలో శ్రీ మహావిష్ణువుకి వివాహం జరిపిస్తారు. అంటే తులసి కళ్యాణం మంగళవారం సాయంత్రం వేళ చేయవలసి ఉంటుంది. మరి అందుకుగాను తులసీదేవి అమ్మవారు ఉదయం నుంచి అంటే ఏకాదశి సమయాన ఉపవాసం ఉంటారండి. మరి ఉపవాసం ఉన్నప్పుడు తులసి కోట్ల నీరైతే పోయకూడదు. మరి నీరు ఎందుకు పోయకూడదండి అని అంటే, ఒక మనిషి మానవ జీవన మనుగడకి ఆహారం ఎంత ముఖ్యమో అలాగే తులసి కోటలో ఒక మొక్క పెరగడం కోసం, అంటే తులసి అమ్మవారు ఒక మొక్క రూపంలో ఉంటారు కదండి. కాబట్టి మొక్కకి నీరే ఆధారం కాబట్టి ఆ నీరే ఆహారంగా భావిస్తున్నటువంటి ఆ నీటిని కనుక తులసి కోటలో పోయటం వల్ల అమ్మవారి యొక్క ఉపవాసాన్ని మనం భంగపరిచినట్టే. కాబట్టి ఈ విషయం అందరూ తెలుసుకుని ప్రతి నెలలో వచ్చే ఏకాదశి తిథి వేళ అమ్మవారు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారండి. అందుకుగాను ఏకాదశి తిథి వేళ తులసి కోటలో నీరునైతే పోయకూడదు. అందులోనూ ఎంతో పరమ పవిత్రమైనటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి తిథి వేళ అసలు తులసి కోట్ల నీరైతే పోయకూడదండి. మరి ఆ నీటిని ఏం చేయాలండి అంటే, మీరు ప్రతిరోజు కూడా ఒక చెంబుతోటి అయితే నీళ్లు పోస్తూ ఉంటారు కదా, ఆ చెంబుతోటి నీళ్ళు అనేది తులసి కోట వద్ద పక్కనే పెట్టి ఉంచేయాలి. 2024 సంవత్సరంలో కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి ఒకే రోజు రావటం వలన చాలా పరమ పవిత్రమైన రోజుగా భావిస్తూ ఈ మంగళవారం వేళ అందరూ కూడా ఉపవాసం ఉండవచ్చండి. మరి ఈరోజు ఆచరించవలసిన ఏకాదశి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయం కూడా తెలుసుకుందాము. ఏకాదశి తిథి వేళ ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు నిరాహారంగా ఉండగలిగితే ఉంటే చాలా మంచిదండి. ఎందుకు అంటే ఉదయం వేళ ఏకాదశి తిథి, సాయంత్రం వేళ ద్వాదశి తిథి ఉంది కాబట్టి ఇంకా ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాము. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి ఏం తినకూడదో కూడా తెలుసుకుందామండి. ఇంకా ముందుగా పూజ ఎలా చేయాలనే విషయం తెలుసుకుందాము. కార్తీక మాసం అంటేనే హరిహరులకి ఇద్దరికి ప్రీతికరమైన మాసం అండి. కాబట్టి ఇద్దరిని కూడా పూజించవలసి ఉంటుంది. ఇక ముందుగా అయితే కార్తీక శుద్ధ ఏకాదశి పూజా వ్రతం విషయానికి వచ్చినట్లయితే ఇంట్లోనే నిత్య దీపంగా పెట్టుకోవచ్చు. మీకు తులసి కోట ఆనవాయితీ ఉన్నట్లయితే తులసమ్మ దగ్గరే మీరు ఈ దీపారాధన చేయవచ్చండి. ఈ రోజున ప్రత్యేకంగా పిండి దీపాలు వెలిగించాలి. ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా వెలిగించవచ్చు. తులసి కోట వద్ద ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా కూడా ఆవు పేడతో కానీ లేదా చేగేరుతో పసుపుతో అలికి ముగ్గులు పెట్టి తులసమ్మని చక్కగా ఇలా ప్రతిష్టాపన చేసుకొని స్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటే పూజలో పెట్టుకోండి. ఉదయం ఈ విధంగా పూజ చేసి సాయంత్రం వేళ తులసి కళ్యాణం అంటే
క్షీరాబ్ది ద్వాదశి పూజను ఆచరించవచ్చు. అలాగే మన ఛానల్లో క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేయాలి, అలాగే ముందుగా చేయవలసిన పూజ ఏర్పాట్లు ఏమిటి, క్షీరాబ్ది ద్వాదశి చదవలసిన వ్రత కథ, అలాగే క్షీరాబ్ది ద్వాదశి పూజలు మీకు వచ్చినట్టు డౌట్స్ అవన్నీ కూడా నేను ముందుగానే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ప్రతి ఒక్క విషయం క్షీరాబ్ది ద్వాదశి గురించి, ఏకాదశి గురించి పూర్తి వివరంగా మీకు ఆ వీడియోస్లో షేర్ చేస్తున్నాను. స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అండి. అందుకు గాను ఇలా తులసి కోట వద్ద లేదా ఇంట్లో అయినా సరే పిండి దీపం అయితే వెలిగించండి. ఇంకా ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారి ముందు పిండి దీపం వెలిగించినప్పుడు తులసి ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఎన్ని పిండి దీపాలు వెలిగించాలి అంటే 2, 5, 7, 9 ఎన్నైనా సరే వెలిగించవచ్చండి. అలాగే స్వామివారికి ఈ రోజున పసుపు ఒత్తులతో దీపారాధన, తులసి ఒత్తులతో దీపారాధన చేయవచ్చు. అలాగే స్వామివారి పాదాలు ఉంటే పూజలో పెట్టుకోండి, లేదా వరిపిండితోనే స్వామివారి పాదాలను వేయండి. ఎందుకంటే ఈ రోజున అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారు బృందావనంలోకి అడుగు పెడతారండి. అందుకుగాను అమ్మవారు స్వామివారి రాక కోసం ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తూ స్వామివారి కోసం ఎదురు చూస్తారని ఒక పురాణ కథనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజున పిండి దీపారాధన చేసిన తర్వాత మంచి సువాసన వచ్చే ధూప్ స్టిక్స్ అయితే వెలిగించండి, లేదా దశాంగమైనా సరే వెలిగించండి. స్వామివారు చాలా అంటే చాలా ఇష్టపడతారు. నేనైతే చిన్న తిరుపతి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అయితే వెలిగిస్తున్నానండి. చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే చిన్న తిరుపతిలో మనకి ఎక్కువగా ఇలా ధూప్ స్టిక్స్ కానీ ఇవన్నీ కూడా స్వామివారికి ఉపయోగించినటువంటి పువ్వులతోటే ఆ సాంబ్రాణి కడ్డీలను తయారు చేస్తానని చెప్తూ ఉన్నారు. మంచి సువాసన వస్తాయండి. ఇందులో నేను ఎక్కువగా పారిజాతంతో చేసినటువంటి ధూప్ స్టిక్స్ అయితే తీసుకొస్తాను. చాలా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. అలాగే ఈ రోజున తులసి దళాలతో అష్టోత్తరము, అలాగే ఎక్కువగా తులసి దళాలు ఉన్నట్లయితే పూజలో ఈ విధంగా పెట్టుకోండి. స్వామి అమ్మవారిని కూడా అలంకరణ చేసి పూజలో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే సాయంత్రం వేళ కూడా స్వామి అమ్మవార్లకి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం కదా. అలాగే ఈరోజు చదవవలసింది గోవిందనామాలు, అలాగే వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రము, తులసి అష్టోత్తరము చదవలసి ఉంటుంది. ఇలా చదివినప్పుడు అక్షింతలతో కానీ లేదా తులసి దళాలతో కానీ పూజ అయితే చేయండి. ఉపవాసం నియమాల గురించి మాకు ఒకసారి తెలియచేయగలరని చాలామంది కూడా కమెంట్స్ పెడుతూ ఉన్నారండి. ఉపవాసం అనేది దేవునికి దగ్గరగా ఉండడం కోసం అని చెప్పి చేస్తూ ఉంటాము. అంటే మనకున్నటువంటి ఈ ఆహార పదార్థాలను కూడా త్యజించి ఈ రోజున భగవంతుని సేవ అనేది చేయటం అనేది ఉపవాసం. మరి ఆరోగ్యం సహకరించి ఉపవాసం ఈ రోజు ఉండగలిగితే మాత్రం నిరాహారంగా ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఏమీ తినకుండా ఉండాలండి. అలా ఉండి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించదండి, మేము కటిక ఉపవాసం అయితే మేము చేయలేము, ఏమైనా తినవచ్చునా తాగవచ్చునా అంటే పాలైతే తాగవచ్చండి, పండ్లు తినవచ్చు, కానీ మితాహారం తింటూ స్వామివారి పూజనైతే చేయవచ్చు. సాయంత్రం వేళ ద్వాదశి గడియల్లో క్షీరాబ్ది ద్వాదశి పూజను కూడా ఆచరించి నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు ఉపవాసం అనేది చెల్లించాలి. కార్తీక శుద్ధ ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ మనకి ఒక పురాణ కథనం ద్వారా తెలుస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు పుణ్యం లభిస్తుందట. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మల్లో చేసినటువంటి పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈరోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించిన లేనిది ఏమీ ఉండవని సాక్షాత్ బ్రహ్మదేవుడు వివరించారు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవటం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలితమైతే ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారట. ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినట్టు ఫలితం దక్కుతుందట. అలాగే వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణాంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయట. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషాదులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారట. అందువలన ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. ఇలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కనులారా చూసినా, హారతి కర్పూరం సమర్పించినా అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్లో పూజ చేయడం కుదరినప్పుడు ఇలా పూజ చేసిన వారి దగ్గర వెళ్ళైనా సరే పూజలో కూర్చోండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
ఇంతలాగా కార్తీక శుద్ధ ఏకాదశి పూజా వ్రతం గురించి మనందరం కూడా తెలుసుకున్నందుకు ఎంతో ధన్యులమండి. ఇంతటి విశిష్టత కలిగినటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ద్వాదశి గడియలు కూడా చేరనున్నాయి. కాబట్టి 2 ఒకే రోజు రావడం చాలా అంటే చాలా విశేషమైన పర్వదినం అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా నిండుగా పూజ చేసుకోండి, లేదా నిత్య దీపారాధన చేసుకొని నమస్కరించుకొని ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేదా పర్వాలేదండి. ఏం భగవంతుడి ముందు నమస్కరించుకొని అక్షింతలు తల మీద వేసుకోండి. మరి ప్రెగ్నెంట్ లేడీస్ ఈ పూజను చేయవచ్చా అంటే మీ తరపున మీ హస్బెండ్ అయితే చేయాలండి. అలాగే ఏటు శతకంలో ఉన్నవారు, పీరియడ్ టైంలో ఉన్నవారు ఈ పూజను చేయకూడదు. అలాగే 4th డే అయినా సరే ఈ పూజను చేయకూడదండి. ఇక స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మీకు ఎటువంటి పూజా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. మరొక పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.